వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఆసక్తిబుద్ధిः సర్వత్ర జితాత్మా విగతస్పృహः నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఇంతవరకు నిష్కామ కర్మయోగం గురించి తెలుసుకుంటూ వచ్చి ఇక్కడి నుండి జ్ఞానయోగ సాంఖ్యయోగ విచారణ గురించి తెలియజేస్తున్నాం. కొన్ని సుగుణాలు చెప్పి అవి కలిగినటువంటి వాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందుతాడు అని చెప్తున్నారు. అంటే అవి ఏంటంటే దేని యందు కూడా బుద్ధి కలిగి ఉండకపోవడం, మనస్సును జయించడం, ఆశ లేకుండడం, సర్వత్రా అని చెప్పడం చేత ఏ వస్తువునందు ఏ కాలమునందు బుద్ధి ఉండకూడదని, అన్ని చోట్ల అన్ని వేళలా ఆసక్తుడై ఉండాలని భావం. ఎలా అంటే కొంతమంది కొన్ని విషయాల్లో విరక్తులే ఉన్నప్పటికీ కొన్నిటి యందు చాలా ఆసక్తులే ఉంటారు. అలాగే ఇంకొంతమంది ధ్యానకాలం నందు ఆసక్తి చిత్తులే ఉన్నప్పటికీ బహిప్రపంచంలో ప్రవేశిస్తున్నప్పుడు విషయముల యందు చాలా ఆసక్తితో ఉంటారు. అలాంటిది ఏమీ కాకుండా సర్వత్రా అని చెప్పబడింది. ఇంకా జితాత్మ అంటే తన మనస్సుని జయించినవాడు ప్రపంచాన్ని అంతటినీ జయించినట్లే. అట్లు మనస్సుని జయించినవాడు ప్రపంచాన్ని అంతటినీ జయించినా కూడా పరతంత్రుడే అవుతాడు. దుఃఖము అతన్ని ఏమాత్రం విడిచిపెట్టదు. కాబట్టి బయట శత్రువులతో పాటు అంతఃశత్రువులను కూడా జయించాలి. లేకపోతే భోక్తుర్గళే కంటకవత్ప్రీతతం అంటే శ్రీ శంకర్లు చెప్పినట్లుగా దుష్ట మనస్సు ఏదైనా తింటున్నప్పుడు వాడి యందు కంఠంలో ఉన్నటువంటి ముళ్ళు వల్లే ఉంటుందిట. కనుక వివేకవంతులు మున్ముందు అంటే రాబోయే కాలంలో తన మనస్సుని ఇంద్రియాలని ప్రయత్నపూర్వకంగా జయించాలి. ఇంకా విగత స్పృహ అంటే దృశ్య పదార్థంలో వేటి యందు కూడా కోరిక ఆశ ఉండకూడదు. అప్పుడే మనస్సు బయటకు పరిగెత్తకుండా అంతర్ముఖమై ఆత్మలోనే ఉంటుంది. చంచల చిత్తం చేత ఆత్మానుభూతిని ఎప్పటికీ పొందలేం. కనుక విగత స్పృహ. ఇంకా నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి అంటే మోక్షాన్ని పొందడం, సమస్త కర్మలు రహితమైనటువంటి ఆత్మస్థితి అని అర్థం. ఇవన్నీ కలగాలంటే దేని యందు మనసు ఉండాలి అంటే దేని యందు కూడా బుద్ధి కలిగి ఉండకుండా ఉండడం, మనస్సును జయించడం, ఆశలు లేకుండడం, త్యాగబుద్ధి చేత సర్వకర్మ ఫలత్యాగము చేయడం చేత నైష్కర్మ్య రూప మోక్షస్థితి లభిస్తుంది. జై గురుదత్త.